తన వల్లనే కేశవ పెళ్లి జరగట్లేదని ఇల్లు వదిలి వెళ్ళిపోయిన పెద్దిని వెతికి తిరిగి ఇంటికి తీసుకొచ్చిన కేశవ, చక్రి మరియు ఖన్నా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని అలాగే అందరికీ షేర్ చేయండి. కేశవన్ అయితే ఇక శైలు ఎలా అయినా సరే ఇద్దరు మాట్లాడుకుని ఇక శైలుని అయితే తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టేస్తాడు. ఏంటి, ఎందుకు వచ్చావే? మా ఇంట్లోంచి బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోయిన దానివి సిగ్గు లేకుండా మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చావు? నువ్వు మా పరువు తీయడానికి వెళ్ళావు, మళ్ళీ మా పరువు తీయడానికి మళ్ళీ వచ్చావు. ఎందుకు వచ్చావే? వెళ్ళిపో అని ఇక శైలు వాళ్ళ అమ్మ అంటుంటే, ఆగు, అది వెళ్ళి కనీసం గంట కూడా కావలేదు. ఏంటి, తిరిగి వచ్చేస్తే ఇప్పుడు ఇంటికి రానివ్వవా? కన్న కూతురం చూడకుండా బయటికి గెంటేస్తావా? వీడున్నాడు, వీడన్ని పిచ్చి పనులు చేశాడు, వీడిని ఇంట్లో ఉంచట్లేదా? అలాంటిది బ్యాగ్ పట్టుకుని ఇల్లు వద్దు వెళ్ళిపోయిన అమ్మాయిని తిరిగి మళ్ళీ వచ్చేసి తను ఇష్టపడిన అబ్బాయి తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపుతుంటే వద్దంటావేంటి నువ్వు? లే ఇక్కడి నుంచి అని చెప్పేసి ఇక శైలు వాళ్ళ నాన్న గట్టిగా వాళ్ళ అమ్మ మీద అరిచేసరికి, ఇదిగోండి బ్యాగ్, తనని లోపలికి తీసుకువెళ్ళండి, లోపలికి తీసుకువెళ్ళాక మాట్లాడుకుందాము అని ఇక కేశవ లోపలికి వెళ్తాడు. రే, నీతో మాట్లాడరా, రే బయటికి పో అని సురేష్ అంటుంటే, నేను నీతో మాట్లాడడానికి రాలేదు, శైలు వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడడానికి వచ్చాను. అయినా నీకేంటి అభ్యంతరం? వెళ్ళి పక్కన కూర్చో. అంకుల్, ఆంటీ, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు, నేను తప్పుగా మీకు కనబడి ఉండొచ్చు, కానీ నాకు శైలు అంటే చాలా ఇష్టం. అంత ఇష్టమైన అమ్మాయిని నేను తిరిగి మళ్ళీ ఇంటి దగ్గరే దిగబెడుతున్నాను పెళ్లి చేసుకోకుండా అంటే మీకు అర్థమయ్యే ఉండాలి. మా అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదు, మా పెద్ద అన్నయ్యకి పెళ్ళి అయిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను. మా అన్నయ్య మా అత్త వాళ్ళ అమ్మాయిని ప్రేమించాడు, కానీ వాళ్ళకి మాకు గొడవలు ఉండడం వల్ల ఆ అమ్మాయికి వేరే వాడిని ఇచ్చి పెళ్లి చేసేశారు. అందుకనే మా అన్నయ్య ఇంకా పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయాడు. మా అన్నయ్య పెళ్లి చేసుకోగానే నేను శైలిని పెళ్లి చేసుకుంటాను. ఈ లోపల మీరు తనని ఇబ్బంది పెట్టి బలవంతంగా వేరే పెళ్లి చేద్దామని చూస్తే మాత్రం నేను ఊరుకోను. అలాగే తనని ఇంట్లో ఇలా కొట్టడం, ఇలా రూమ్లో పెట్టి బంధించడం, ఫోన్ ఇవ్వకపోవడం, ఇలాంటివి ఏమన్నా చేస్తే అస్సలు సహించేదే లేదు. తను అలా హాస్టల్లో ఉంటానంది. హాస్టల్లో ఉండడం ఎందుకు, అక్కడ ఇక్కడ ఉంటే అసలు బాగోదు, మీ గౌరవం మొత్తం పోతుంది అని ఒక్క కారణంతో నేను తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర దిగబెట్టాను. మీరు ఇంకొకసారి శైలుని ఏమన్నా ఇబ్బంది పెడితే మాత్రం మీకు మర్యాద దక్కదు అని కేశవ అయితే శైలు గురించి జాగ్రత్తగా చూసుకోమని వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు కేశవ. ఏంటి పెద్ద మొగుళ్ళలాగా హామీ ఇస్తున్నాడేంటి, మొగుళ్ళలాగా చూసుకోమని వాళ్ళ అమ్మ నాన్నలు బెదిరిస్తున్నాడేంటి అని శైలు వాళ్ళ అమ్మ అడుగుతుంటే, ఏమ్మా, నన్ను బాగా చూసుకోమని చెప్పడం కూడా మంచితనమే కదా, మొగుళ్ళలో అంతకుమించి మంచి లక్షణం ఇంకేం కావాలి చెప్పు? నాకంటూ వాడు ప్రేమించాడు కాబట్టి నన్ను ఖచ్చితంగా బాగా చూసుకుంటాడని నమ్మకం నాకుంది. ప్రస్తుతానికి వాళ్ళ అన్నయ్యకి పెళ్ళి అవ్వలేదు కాబట్టి నన్ను ఇక్కడికి వచ్చి దింపేశాడు. ఒకవేళ వాళ్ళ అన్నయ్యకి పెళ్ళి అయిపోయి ఉంటే ఇవాళ మేము పెళ్లి చేసేసుకుందాం తెలుసా? ఎందుకులే వాళ్ళ అన్నయ్యకి పెళ్ళి అవ్వకుండా అని చెప్పి వాళ్ళ పరువు కూడా పోతుంది కదా, చిన్నోడికి పెళ్ళి అయింది ఇంకా పెద్దోడికి పెళ్ళి అవ్వలేదని అందరూ నలుగురు అనుకుంటారని నేను కూడా ఊరుకున్నాను. ఆ పెద్ద ఆయన పెళ్ళి అవ్వగానే మేము పెళ్లి చేసుకుంటాము అని శైలు అనేసిక రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఏంటండి మీరేం మాట్లాడరేంటి అని ఇక శైలు వాళ్ళ అమ్మ అంటుంటే, పోన్లే తిరిగి ఇంటికి వచ్చింది కదా, ప్రస్తుతానికి సంతోషించు. కొన్ని రోజులు వాడితో మాట్లాడనివ్వకుండా మనం చేస్తే అది వాడిని మర్చిపోయి వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు, లేకపోతే బలవంతంగానే చేద్దాం, చూద్దాం, వాడికి మచ్చరం ఇచ్చి చేసే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక శైలు వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుని ఇక లోపలికైతే వెళ్ళిపోతారు. కేశవ ఇక ఇంటికి వెళ్తాడు. శైలు ఎదురా అని ఇంట్లో వాళ్ళందరూ అడిగేసరికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో దిగబెట్టేశాను అని శైలు గురించి కేశవ చెప్పడంతో, ఏంటి ఇంటికి దిగబెట్టేశావా? అదేంట్రా, నీకోసం వచ్చిన అమ్మాయిని అలా వదిలేసి వస్తావా? అసలు ఏంట్రా, ఏమనుకుంటున్నావురా నువ్వు అని ఇంట్లో వాళ్ళందరూ తిడుతుంటే, నేను మంచిగా అనుకున్నాను, తను ఇక్కడ మన ఇంట్లో ఉండడం మంచిది కాదు, తనకు కూడా మంచిది కాదు, పెళ్ళి అవ్వకుండా మన ఇంట్లో ఉంటే నలుగురు చాలా చిరాగ్గా అనుకుంటారు తన గురించి, అలా అనుకోవడం ఇష్టం లేకే తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో దిగబెట్టేసి వచ్చాను. ఇప్పుడు ఏంటి మీ బాధ అని కేశవ అడిగేసరికి, బాధ అంటావేంట్రా, బాధ నువ్వు ఇలా బయటికి రా అని కేశవాన్ని తీసుకువెళ్తాడు బయటికి చక్రి. ఏంటన్నయ్య, ఏంటి ఇప్పుడు నీ బాధ? నా బాధ అంటావేంట్రా, నీ కోసం
వచ్చిన సంబంధాన్ని కూడా చండాలంగా నాశనం చేసుకుని మరి నీ కోసం ఇంటికి వచ్చిందిరా తను. అలాంటిది నువ్వేంటి ఆ అమ్మాయిని అసలు తను ఏమీ కాదు అన్నట్టుగానే వదిలేశావు. అలా ఇంట్లోంచి వచ్చేసిన అమ్మాయిని తీసుకెళ్ళి ఆ ఇంటి దగ్గర దిగబెడితే వాళ్ళు వేరే పెళ్లి చేస్తారు కదా. లేదన్నయ్య, నేను మాట్లాడి వార్నింగ్ ఇచ్చి మరీ వచ్చాను. అలాంటి పెళ్ళి ఏం చేయొద్దని కూడా చెప్పి వచ్చాను. ఇక నా మాట వింటారు. ఒకవేళ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు చెప్పాలి అని శైలుకు కూడా చెప్పి వచ్చాను. అదే అంతే, ఇంకా అంతకుమించి ఇంకా డిస్కషన్ ఏమొద్దు. రేయ్, అసలు దిగబెట్టడం ఏంట్రా? ఇంటికి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మానేసి. రేయ్, నేను చేసుకోనరా. ఎందుకు చేసుకోవరా? నీ కోసం ఇంటికి వచ్చిందిరా. నా కోసం కానీ ఎవరైనా అలా ఇంటికి వచ్చి ఉంటే ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుందును. ఆ అమ్మాయి కోసమైనా చేసుకుందును. ఏంట్రా ఇది ఇలా పిచ్చిగా తయారయ్యావు నువ్వు అని చక్రి అడుగుతుంటే, రేయ్, నేను పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం అన్నయ్యరా. అన్నయ్యకి పెళ్ళి అయితే తప్ప నేను పెళ్లి చేసుకోను అని ఇక కేశవ చెప్పడంతో ఆ మాటలు వింటాడు పెద్ది లోపల నుంచి. రే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు నువ్వు అని నారాయణ వచ్చి అడుగుతుంటే, ఏంటి ఇప్పుడు నీ బాధ ఏంటి? అది కాదు, అన్నయ్యకి పెళ్ళైన వెంటనే నువ్వు చేసుకుంటావా? అదెక్కడ రూల్ రా? అదెక్కడ రూల్ ఏంటి? ఎప్పటి నుంచో వచ్చేదే కదా. పెద్దవాళ్ళకి అయ్యాక చిన్నవాళ్ళకి పెళ్ళి అవ్వాలి. వీడికి తప్పని పరిస్థితుల్లో పెళ్ళయింది కాబట్టి వీడిని లెక్క చేయక్కర్లేదు. కానీ తను నా కోసం ప్రేమించి మరీ ఇంటికి వచ్చింది. అలాంటి అమ్మాయిని నేను ఇలా చులకనగా తీసి పాడేయలేను కదా. అందుకని తన ఇంటికి పంపేశాను. మా అన్నయ్య పెళ్ళి అయితే కానీ నేను పెళ్ళి చేసుకోను నాన్న అని చెప్పేసి కేశవ చెప్పడంతో, మంచి నిర్ణయమే తీసుకున్నావు, కానీ పెద్దగాడికి తెలిస్తే వాడు ఊడుకోరు, చూసుకో మరి అని నారాయణ చెప్పడంతో, అన్నయ్యకి చెప్తానే ఏంటి నేను, తను ఇంటి దగ్గర దిగబెట్టడం బికాస్ ఆఫ్ తను 21 ఇయర్సే కాబట్టి తనని అలా వదిలేశాను. లేకపోతే తనని ఎప్పుడో పెళ్లి చేసుకుందాను నేను అని కేశవ చెప్తుంటే, అన్నయ్యకి ఇప్పుడు అలా చెప్తావా? ఏదోటేడు అనేక నారాయణ అయితే వచ్చి కూర్చుంటాడు. ఇక కేశవ అయితే లోపలికి వెళ్ళబోతుంటే పెద్ద ఎదురవుతాడు. ఏంటన్నయ్య, ఏమైంది? ఏం లేదురా, ఏం లేదు, మీరు లోపలికి పదండి ఆనందంద్రు కానీ అనిక పెద్ద చెప్పడంతో, సరే అన్నయ్య అని లోపలికి వెళ్తారు. ఇక అందరం భోంచేసాక అందరూ భోంచేసి ఇక ఎవరి రూమ్లో మహాలక్ష్మి తన రూమ్లో పడుకుంటుంది, నారాయణ బయట. ఇక వీళ్ళందరూ ఒక దగ్గర పడుకున్న తర్వాత, నేను ఇంట్లో ఉండడం మంచిది కాదు, నిన్ను వీళ్ళతో కలిసి ఉంటే వీళ్ళ ఆనందానికి నేను అడ్డొస్తున్నాను. కేశవకి వారసులు పెళ్ళి అయిపోవాలి, కానీ నాకు పెళ్ళి అవ్వలేదనే ఒక్క కారణంతోనే కేశవగాడు పెళ్ళి వద్దనుకున్నాడు. నేనుంటే ఈ ఇంట్లో అడ్డమే కదా, నేను వెళ్ళిపోవాలి, ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అనేక ఫిక్స్ అయిపోయి అందరూ పడుకున్నాక బ్యాగ్లో బట్టలు సర్దుకునిక వెళ్ళిపోతాడు కేశవ గురించి ఆలోచించి పెద్ద అయితే. ఇక పొద్దున్న అయ్యేటప్పటికి పెద్ద పక్కన లేకపోవడంతో అన్నయ్య అన్నయ్య అని అందరూ పిలుస్తున్నా ఎంత పిలిచినా పలకకుండా ఉంటాడు పెద్ద. ఏంటి ఇంట్లో లేడా అని ఇక ఇల్లంతా చూస్తారు. అదేంటి అన్నయ్య కనిపించట్లేదు, ఏమైంది ఏమైంది అని ఇంట్లో వాళ్ళంతా తడుముకుంటుంటే అక్కడ ఒక లెటర్ రాసి అయితే ఉంటుంది. అమ్మ మహాలక్ష్మి, చక్రి, కేశవ, కన్నా, నేను ఇంట్లో వెళ్ళిపోతున్నాను, నా కోసం వెతకండి. ఎందుకు అంటే కారణం కూడా నేను చెప్తాను. కేశవ పెళ్ళికి నేను అడ్డుగా ఉన్నాను. అదే నేను మీ ఇంట్లో ఉండకపోతే, మీతో పాటు కలిసి ఉండకపోతే కేశవగాడు పెళ్లి చేసుకుంటాడు కదా. అప్పుడు నేను పెద్దన్నయ్యగా వాళ్ళకు ఉండను కదా. నాకు పెళ్ళి అవ్వలేదని ఎవరు అడగరు కదా. అప్పుడు వాడు కూడా బాధపడకుండా శైలిని పెళ్లి చేసుకుంటాడు. అందుకని నేను ఇంట్లోంచి ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. మీ అందరూ హ్యాపీగా పెళ్లి చేసుకుని పిల్ల పాపాలతో సుఖంగా ఉండండి అని రాసేసి పెద్ద అయితే వెళ్ళిపోవడంతో ఆ లెటర్ రాసి ఆ లెటర్ చూసి ఇంట్లో అందరూ బాధపడి పెద్ద కోసం అయితే మొత్తం వెతుకుతారు. అంతా వెతికాక పెద్ద కనిపించడంతో పెద్దని అయితే ఇంటికి తీసుకొస్తారు. ఏంటన్నయ్య, నీకేమన్నా పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వేంటి వదిలి వెళ్ళిపోవడం ఏంటి? అసలు నువ్వు ఎందుకలా ఆలోచించావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య, అలాంటిది ఇలా ఎలా ఆలోచించావు నువ్వు అని కేశవ అంటుంటే, అది కాదురా, నీకు పెళ్ళి అవ్వాలి కదా, నేనే కదా అడ్డంగా ఉన్నాను. అన్నయ్య, నువ్వు అడ్డంగా ఉన్నావని మేము ఎప్పుడూ అనుకోలేదు. నీకు పెళ్ళయ్యాకనే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పానే కానీ నువ్వు నా పెళ్ళికి అడ్డంగా ఉన్నావని నేను మాత్రం ఏం చెప్పలేదు. అయినా తనకి వయసు చిన్నదన్నయ్య, తన ఏజ్ 21 మాత్రమే. అలా అని కంగారు పడి పెళ్లి చేసుకోవడం ఎందుకు, తన లైఫ్ స్పాయిల్ చేయడం ఎందుకు? తనకంటూ బాగా చదువుకుంటే తను కూడా ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ చేస్తుంది కదా, తన కాళ్ళ మీద తను నిలబడుతుంది కదా అని అప్పుడే పెళ్ళి వద్దని చెప్పాను. అదొక కారణం కూడా ఉంది నాకు. నువ్వు నీ కారణమే అనుకుని అసలు ఇంట్లో ఎలా వెళ్ళిపోతావు అన్నయ్య?
ఎందుకన్నయ్య మమ్మల్ని బాధ పెడుతున్నావు అని ఇక కేశవ అనేసరికి ఇంక అందరూ అయితే వచ్చి పెద్దినైతే హక్ చేసుకుంటారు. పెద్ది, మీకు ఇదే ఆఖరిసారిగా చెప్తున్నాను, ఎవరు పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా, మీరు మాత్రం చేసుకోకపోయినా ఎవరో ఏదో అంటారని ఇంట్లో సభ్యుల్ని వదిలేసి వెళ్ళిపోకండి, అర్థమైందా అని మహాలక్ష్మి చెప్పేసరికి అలాగేనమ్మ మహాలక్ష్మి, అర్థమైంది అని ఇక పెద్ద చెప్తాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.